హాయ్ హలో టెట్ అండ్ డిఎస్ఏ ఫ్రెండ్స్. ఒకసారి చూడండి, ఈరోజు అయితే వచ్చిన సైకాలజీ బిట్స్, టెట్లో వచ్చిన సైకాలజీ బిట్స్ ఇవి మన అకాడమీ బుక్స్ నుంచే వచ్చారు, బయట వేరే బుక్స్ నుంచి కాదు. ఓల్డ్ సైకాలజీ అకాడమీ బుక్ నుంచి, ఇంకా బిఎడ్ అకాడమీ బుక్ ఉన్నాయి కదా, ఇవి అకాడమీ బుక్స్. ఇది చిన్న బుక్ అయినా డిఈడి వాళ్ళది అకాడమీ బుక్, ఓల్డ్ బుక్ అసలు చాలా క్లియర్గా ఉంది. ఇదైతే నాకు ఎవరో ఇచ్చారో నేను తీసుకున్నాను. దీనిలోంచి చాలా బిట్స్ దీనిలోంచి కవర్ అయిపోయినాయి. చూడండి, నెక్స్ట్ ఇది ఈ ఇంకా వచ్చేసి ఈ బుక్ నుండి కూడా ఆల్రెడీ ఈ బుక్ నుంచి నేను కొన్ని బిట్స్ చేశాను, మీకు చూపించాను కూడా. అయితే నేను ఇప్పుడు కొన్ని బిట్స్ గ్యాదర్ చేశాను. అవి ఏ ఎక్కడి నుంచి వచ్చినాయి, ఏ పేజ్ నెంబర్తో సహా నేనైతే క్లియర్గా వేసి చూపిస్తున్నాను. చూడండి, రావెన్ స్టాండర్డ్స్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసెస్ పరీక్ష. ఇది ఆల్రెడీ చాలా ఇంపార్టెంట్ బిట్, ఎన్నిసార్లు అడుగుతాడు. 2008 డిఎస్సిలో కూడా అడిగాడంట. నెక్స్ట్ ఇది ఏంటంటే అశాబ్దిక సామూహిక పేపర్ పెన్సిల్ శక్తి పరీక్షలు అనమాట. ఇది పేజ్ నెంబర్ 128లో ఓల్డ్ సైకాలజీ బుక్ ఇక్కడ రాశాను కదా. నెక్స్ట్ అంటే కొన్ని బిట్స్ అయితే గ్యాదర్ చేశాను, కొన్ని బిట్స్ నాకు అయితే అందలేదు ఫ్రెండ్స్. కానీ అకాడమీ బుక్ నుండి మాత్రమే ప్రతిదీ మనం పాయింట్ టు పాయింట్ చదివితే బిట్ అయితే బయటికి పోదు. అందుకనే నేను అకాడమీ బుక్ నుంచి మీకు బిట్స్ అయితే రెడీ చేసి నేను నోట్స్ ఇస్తున్నాను, వీడియోస్ చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, బయట నుంచి ఎక్కడి నుంచి కాదు, అకాడమీ బుక్స్ నుంచి చేస్తున్నాను. టాపిక్లోకి వస్తే రక్షణ తంత్రాలు ఎప్పుడు ప్రతిదీ ఏదో ఒకటి అడుగుతూనే ఉంటాడు. ఇక్కడ ఈరోజు అయితే ప్రక్షేపణం అంటే ఏం లేదు, ఎదుటివారిని నిందారోపణ చేయడం అనమాట. ఒక వ్యక్తి అవినీతిపరుడైతే అతను ప్రపంచంలోని వారంతా అవినీతిపరులని చెప్పడం అనమాట. నిందారోపణ చేయడం, ఎదుటి వ్యక్తిని నింద వేయటం అనమాట. ఇది పేజ్ నెంబర్ 198. ఇది ఓల్డ్ బుక్లోనే ఉంది. నెక్స్ట్ తిరోగమన అవరోధం అంటే మనం అంత క్రితం పురోగమన అవరోధం, పాత విషయం కొత్తది నేర్చుకుంటున్నప్పుడు పాత విషయం జ్ఞప్తికి తీసుకొస్తే అది తిరోగమన అవరోధం అవుద్ది. ఇక్కడ చూడండి, ఎరిక్సన్ మనోసాంఘిక వికాస సిద్ధాంతం, నమ్మకం అపనమ్మకం గురించి ఇచ్చాడు. పేజ్ నెంబర్ 176, 177లో ఉంది. ఇవి బిఎడ్ బుక్స్లో కూడా ఆల్రెడీ బిఎడ్ బుక్స్లో ఉన్నాయి. ఇది డిఎల్ఎడ్ తెలుగు అకాడమీ బుక్లో ఉంది, ఓల్డ్ బుక్లో కూడా ఉంది. నెక్స్ట్ హిపోక్రటిస్ వర్గీకరణ. రేపొద్దున నేను ఈ బాక్సులు ఎలా కోడింగ్తో సహా మీరు గుర్తుపెట్టుకునే విధంగా నేను అయితే ఒకసారి రేపొద్దున వీడియో చేస్తాను ఫ్రెండ్స్. అయితే తప్పకుండా చూడండి. చాలా ఈజీగా అంటే కోడింగ్ చెప్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే మర్చిపోకూడదు అనమాట. అందుకని హిపోక్రటిస్ వర్గీకరణ వచ్చి పేజ్ నెంబర్ 168లో ఉంది. నెక్స్ట్ డిఏటిబి డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ టెస్ట్ బ్యాటరీస్, లేకపోతే డిఏటి అని కూడా అంటారు. ఇది 8 సంవత్సరాల నుంచి 12 సంవత్సరాల మధ్య దీన్ని ప్రతిపాదించింది బిన్నెట్ అనమాట. ఇది పేజ్ నెంబర్ 140లో ఉంది, 141లో కూడా ఉంది, అంటే కంటిన్యూషన్ అనమాట. నెక్స్ట్ ఫ్రెండ్స్ చూడండి, మార్గదర్శకత్వం మంత్రణం, ఔద్యోగిక మార్గదర్శకత్వం ఇలా ఉంటాయి కదా, విద్యా మార్గదర్శకత్వం అలాగా. పేజ్ నెంబర్ 198, 199లో ఉంది. నెక్స్ట్ కోల్బర్గ్ నైతిక వికాసం, సాంఘిక వికాసం ఇలాంటివి చాలా ఇంపార్టెంట్. పేజ్ నెంబర్ 48, 49. నెక్స్ట్ అభ్యసనం గురించి మనం చెప్పుకున్నాం కదా, అభ్యసనం మీద చాలా బిట్స్ చేసాం, అందుకనే నేను ఇవన్నీ చెప్పట్లేదు. ఇక్కడ పేజ్ నెంబర్ 58 నుంచి ఉన్నాయి, 58, 59 నుంచి. నెక్స్ట్ ఇప్పుడే చెప్పుకున్నాం కదా, మళ్ళీ రాసినట్టున్నాను ఫ్రెండ్స్. చూడండి, తిరోగమన అవరోధం అంటే కొత్తగా నేర్చుకున్న విషయాలు గతంలో నేర్చుకున్న విషయాల పునఃస్మరణకు అవరోధం కలిగించడం అనమాట. ఇది వచ్చి పేజ్ నెంబర్ 84లో. భావన రకాలు ఆల్రెడీ నేను రాశాను. భావన రకాలు ఇక్కడ చూడండి, 3 రకాలు: మూర్త భావన, అమూర్త భావన. అంటే మనం కళ్ళ ముందు కనిపించేది మూర్త భావన, పంటలు, పొలాలు, వస్తువులు ఇవన్నీ మూర్త భావన కిందకు వస్తాయి. అమూర్తం అంటే కంటికి కనిపించినవి, నిర్వచించబడినవి సంబంధ భావనలు. సంక్లిష్టం అని అంటే ఏంటి, మనం చెప్పటానికి వీల్లేని అందం, నిజాయితీ, ధైర్యం. ఇది న్యూ డిఎల్ఎడ్ సైకాలజీ బుక్లో ఉంది, అంటే ఈ బుక్లో ఉంది. దీనిలో చాలా క్లియర్గా, దీనిలో కూడా కొన్ని టాపిక్స్ ఇచ్చాడు, చాలా క్లియర్గా ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ బుక్ నుంచి కూడా నేను కొన్ని రెడీ చేసి వీడియోలో కొన్ని ఇచ్చాను, చూసుకోండి. నెక్స్ట్ సామాన్యీకరణ సిద్ధాంతం చెప్పింది చార్లెస్ జెడ్. ఇది పేజ్ నెంబర్ 76. అంటే ఏమని చెప్పాడు ఇతను, అభ్యసన పరిస్థితుల్లో సమరూప అంశాల కంటే సామాన్యీకరణ వల్ల అభ్యసన బదలాయింపు సక్రమంగా జరుగుతుందని చెప్పాడు.
అంటే 2 సమూహాలను తీసుకున్నాడు. ఇది ఇంతవరకు మొత్తం సిద్ధాంతం అంతా చెప్పక్కర్లేదు. సామాన్యీకరణ సిద్ధాంతం ఈ చెప్పింది ఎవరు? చార్లెస్ జడ్. పేరు మెన్షన్ చేశాడనమాట. దమనం, స్మృతి విస్మృతుల్లో దమనం ఉంటుంది. అంటే దమనం అంటే కావాలని మర్చిపోవడం. నెక్స్ట్ ఓల్డ్ సైకాలజీ బుక్ నుండి కూడా ఇవన్నీ ఈ ఈ బుక్స్లో కూడా దొరుకుతాయి. ఉపగమ సంఘర్షణ, ఉపగమ పరిహార, ఉపగమ ఇవన్నీ కూడా ఉన్నాయి. పేజ్ నెంబర్ 372లో. వివేచన రకాలు ఇప్పుడు చెప్పాను కదా, డిఎల్ఎడ్ న్యూ అకాడమీ బుక్ నుంచి వచ్చింది. పేజ్ నెంబర్ 147. ఫ్రెండ్స్ చూడండి, భావన రకాలు ఇవి చూశారు. భాషాభివృద్ధి నోమ్ చామ్స్కీ అనొచ్చు, చోమ్స్కీ అనమాట. ఇది వచ్చి పేజ్ నెంబర్ 106. ఇంకొన్ని బిట్స్ అయితే ఉన్నాయి చాలా. మనం ఏంటంటే ఇప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది, మనం అకాడమీ బుక్స్ మాత్రం లైన్ టు లైన్ చదవాలి. లైన్ టు లైన్ చదివితే ఇప్పుడు ఏదో కంటిన్యూగా నెక్స్ట్ డిఎస్సికి అయితే నేను వరుసగా మీకు వీడియోస్ చేస్తాను, ఓన్లీ అకాడమీ బుక్స్ నుండి. ఫ్రెండ్స్ మీరైతే ఏం కంగారు పడవద్దు, వీడియోస్ చూస్తూ ఉండండి. చూసి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేస్తే ఇంకొంతమందికి తెలుస్తుంది అనమాట. సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోస్ మీకోసం చేస్తాను. థ్యాంక్ యూ.